ప్రతి టీ20 వరల్డ్ కప్ తర్వాత ప్రతి నేషనల్ టీం నుంచి కొంతమంది ప్లేయర్స్ గుడ్ బై చెప్పేస్తుంటారు ఇంటర్నేషనల్ క్రికెట్కి. ఈ టీ20 వరల్డ్ కప్లో కూడా అలాంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నట్టుగా అనిపిస్తుంది. డేవిడ్ వీజా ఫ్రమ్ నమీబియా, సాయిబ్రామ్ ఫ్రమ్ నెదర్లాండ్స్, ఆమీర్ అండ్ ఇమాద్ వసీం బౌసా ఫ్రమ్ పాకిస్తాన్ వీళ్ళకి మళ్ళీ కనిపించకపోవచ్చు. వీళ్ళతో పాటు ఎవరన్నా ఉన్నారా దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ ఫటాఫట్ విత్ కౌశిక్ 5 నిమిషాలు మాత్రమే, ఇంకెందుకు ఆలస్యం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ దిస్ ఇస్ ఫటాఫట్ విత్ కౌశిక్. 5 నిమిషాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే 5 నిమిషాల్లో కవర్ చేస్తాను అనమాట. సో ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఏ ప్లేయర్స్ ఈ ఫార్మాట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో గుడ్ బై చెప్పేసే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కొంతమంది చేసే అవకాశాలు ఉన్నాయి. నాకు అనిపిస్తుంది ఎవరో ఏంటో మాట్లాడుకుందాం. అట్ నంబర్ 5 we've got Trent Boult, ది కివీ స్పీడ్ స్టార్. ఫస్ట్ ఓవర్ వేయాలన్నా, ఫస్ట్ బాల్ వికెట్ తీసుకోవాలన్నా, తర్వాత ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు న్యూ బాల్తో ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకోవడంలో. అలాంటి ట్రెంట్ బోల్ట్ టీ20 వరల్డ్ కప్లో లాస్ట్ మ్యాచ్ ఆడేశాను అని అనౌన్స్ చేశాడు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ ఫార్మాట్లో గుడ్ బై చెప్పేశాడా? చెప్పలేదు. కాకపోతే ఏమిటంటే వచ్చే సంవత్సరంలో వీళ్ళకి ఎక్కువగా వైట్ బాల్ క్రికెట్ లేదు అని కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పడం ఇంటర్వ్యూలో చూసే ఉంటారు మీరు. సో ఆ నేపథ్యంలో బహుశా మళ్ళీ ఈ న్యూజిలాండ్ జెర్సీలో టీ20 ఫార్మాట్లో కనిపించే అవకాశాలు చాలా తక్కువ ఫర్ ట్రెంట్ బోల్ట్. విలియమ్సన్ కూడా అదే టైప్లో ఆల్మోస్ట్ అనుకుంటున్నారు అందరూ ఫ్యాన్స్ కూడా. దిస్ ఇస్ అబౌట్ ట్రెంట్ బోల్ట్. అట్ నంబర్ 4 we've got డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్లో ఇప్పటికీ ఆల్రెడీ గుడ్ బై చెప్పేస్తున్నాడు. ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఆ ఫార్మాట్ వదిలేసా అని చెప్పాడు. ముందుగానే చెప్పేశాడు టీ20 వరల్డ్ కప్ నా లాస్ట్ టోర్నమెంట్ ఫర్ ఆస్ట్రేలియా అని చెప్పేశాడు. సో ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత సూపర్ 8లోనే బయటకు వెళ్ళిపోతారా, సెమీఫైనల్లో బయటకు వెళ్తారా, గెలిచి వెళ్ళిపోతారా వరల్డ్ కప్ ఎలా వెళ్ళిపోయినా సరే డేవిడ్ వార్నర్ ఇక మళ్ళీ ఆస్ట్రేలియా జెర్సీలో కనిపించాడు. టీ20 లీగ్స్లో కనిపిస్తాడేమో 1-2 సంవత్సరాలు, బట్ హిస్ టేకెన్ ద డెసిషన్ అండ్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ తనవి ఎంజాయ్ చేయండి తన ఫ్యాన్స్ ఏంటి కనుక. నంబర్ 3 we've got ఆండ్రే రస్సెల్, ద వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి టీ20 ఫార్మాట్లో తనకున్నంత క్రేజ్ బహుశా చాలా తక్కువ మంది ప్లేయర్స్కి ఉంటుంది. బికాస్ ఈజ్ అన్ ఆల్రౌండర్. స్ట్రైక్ రేట్ 160కి పైగా, బాల్ పట్టుకుంటే వికెట్, ఫీల్డ్లో ఏం చేసినా సరే ఒక మ్యాజిక్. సో బేసికలీ రస్సెల్ టీ20 లీగ్స్లో ప్రపంచవ్యాప్తంగా కనిపించినా కూడా వెస్టిండీస్ జెర్సీలో ఇక కనిపించడు అన్నది ఆల్మోస్ట్ సర్టన్. ఐ థింక్ చెప్పేశారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో దట్ వెస్టిండీస్లో జరుగుతుంది కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్ వే టు సైన్ ఆఫ్ అని ఇంటర్వ్యూస్లో చెప్పున్నాడు. సో ఈ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ రస్సెల్ ఆ జెర్సీ వేసుకొని మెరూన్ జెర్సీ కనిపించే అవకాశాలు చాలా తక్కువ. సో తన ఫ్యాన్స్ స్పెషల్లీ వెస్టిండీస్ క్రికెట్కి కూడా వాళ్ళ ఫేవరెట్ క్రికెట్కి ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళందరూ రస్సెల్ని చూడడం ఇదే బహుశా ఆఖరిసారి అయి ఉండొచ్చు. సో తన క్రికెట్ ఎంజాయ్ చేయండి. మీరు రస్సెల్ కెరీర్ని ఎంత బాగా ఎంజాయ్ చేశారు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ కోజ్ నంబర్ 2, ఇది కాస్త షాకింగ్గా, సర్ప్రైజింగ్గా, కోపాన్ని కూడా తెప్పించవచ్చు. ఇట్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి విరాట్ కోహ్లీ. బిఫోర్ యూ స్టార్ట్ అబ్యూజింగ్ మీ, ఎందుకు చెప్తున్నాను వినండి. విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్లో కొన్ని మార్పులు జరిగాయి. ఏమిట్రా అంటే కూతురుతో పాటు ఇప్పుడు కొడుకు కూడా యాడ్ అయ్యాడు. సో తనకి తన ఫ్యామిలీ పెరుగుతోంది. ఇట్స్ కాల్డ్ ఎ యంగ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి టైం కేటాయించడం చాలా ముఖ్యం. అది మరి ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రతి ఫార్మాట్ ఆడుతూ బహుశా కుదరకపోవచ్చు. ఐపీఎల్ ఎలాగో ఆడుతూ ఉంటాడు, దాంట్లో ఖచ్చితంగా ఇంకో 2-3 సంవత్సరాలు మినిమం ఆడతాడు తన ఫిట్నెస్ తోటి. తన ఫిట్నెస్ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా అప్ టు 40 హీ కెన్ ప్లే. దిస్ నో డౌట్ దట్. బట్ తను ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కనుక ఏదో ఒక ఫార్మాట్ వదిలేయాలి అనుకుంటే టీ20 క్రికెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుంటే ఫార్మాట్ దిస్ ఇస్ గుడ్ బై టు ఫస్ట్. ఎందుకు? టైం స్పెండ్ చేయాలి కాబట్టి. మిగతా ఫార్మాట్స్ మీద ఫోకస్ చేయొచ్చు, అలాగే కాస్త టైం దొరుకుతుంది. బికాస్ టీ20 ఎక్కువగా ఆడుతుంటారు మిగతా ఫార్మాట్స్తో పోలిస్తే. సో టీ20 ఆడకుండా ఇంట్లో గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. 2022 వరల్డ్ కప్ తర్వాత అదే డైరెక్షన్ ఇండియన్ టీం వెళ్తుందని కూడా అనిపించింది. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? కామెంట్లో చెప్పండి. అట్ నంబర్ 1 we've got ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్, హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇందాక చెప్పినట్టుగానే విరాట్ కోహ్లీకి ఏదైతే రీజన్స్ ఉందో అవే రీజన్స్ రోహిత్ శర్మ కూడా వర్తిస్తాయి. తను కూడా 2022 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్లో ఇక ఈ ఫార్మాట్లో బహుశా ఆడడేమో అనుకున్నారు అందరూ కూడా. ఒకవేళ గెలిచుంటే గనక వరల్డ్ కప్ ఐమ్ షూర్ వీళ్ళిద్దరూ కూడా బహుశా బాయ్ చెప్పేసి ఉండేవాళ్ళేమో ఈ ఫార్మాట్కి. కానీ గెలవలేదు కాబట్టి, ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయారు కాబట్టి కాస్త కసి పెరిగి ఈ ఫార్మాట్ ఈ వరల్డ్ కప్కి ఆడదామని ఫిక్స్ అయ్యారు ఇద్దరు కూడా. బట్ ఈ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ సీ దెమ్ కంటిన్యూయింగ్. రోహిత్ శర్మ కూడా ఎస్పెషల్లీ 2007 ఫస్ట్ వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా ఆడాడు. 2026లో నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ఉంది. అప్పటిదాకా ఐఎమ్ నాట్ షూర్ తన బాడీ కెన్ ఇట్ హోల్డ్ ది ప్రెషర్ అండ్ టెన్షన్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫార్మాట్. సో టీ20స్లో లీగ్లో ఆడినా కూడా, ఐపీఎల్లో ఆడినా కూడా ఐమ్ కైండ్ ఆఫ్ గెస్సింగ్ దట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో గుడ్ బై చెప్పేసే అవకాశాలు ఎక్కువ నాకు అనిపిస్తోంది. ఎస్ వీ నో వీ లవ్ హిట్ మ్యాన్, వీ లవ్ రోహిత్ శర్మ, వీ లవ్ విరాట్ కోహ్లీ, బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళు కూడా వాళ్ళ బాడీ గురించి ఆలోచించాలి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఆలోచించాలి, వాళ్ళ మెంటల్ స్టేట్ గురించి ఆలోచించాలి. ఇవన్నీ దృష్టిలో కూడా ఐ పర్సనలీ థింక్ దట్ ఈ 5 ఈ ఫార్మాట్ని బహుశా వదిలేస్తారని వరల్డ్ కప్ తర్వాత. మీరేమనుకుంటున్నారు? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒప్పుకుంటే ఎందుకు, ఒప్పుకోకపోతే ఎందుకు? కమెంట్లో చెప్పండి. అలాగే లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆల్గోరిథం నచ్చుతుంది. అలాగే సబ్స్క్రైబ్ స్టంప్ టేల్స్ మాకు బాగా నచ్చింది. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. బాయ్.